శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా అనేక మంది జరుపుకుంటున్నటువంటి విధంగా ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం అనేటటువంటిది నలుగురు అనుకుంటున్నారు కనుక అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈరోజు తేదీ 1/1/2024. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృన్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణపక్షము వారము సోమవారము తిథి పంచమి పగలు 12:20 వరకు పంచమి తిథి ఉండి తదుపరి షష్ఠి తిథి వస్తుంది. నక్షత్రం మఘ నక్షత్రం ఉదయం 7:16 వరకు కూడా మఘ నక్షత్రం ఉండి తదుపరి పుబ్బా నక్షత్రం వస్తుంది. యోగం ఆయుష్మాన్ యోగం తెల్లవారుజామున 3:34 వరకు ఆయుష్మాన్ యోగం ఉండి తదుపరి సౌభాగ్య యోగం వస్తుంది. కరణం తైతుల కరణం పగలు 12:02 వరకు తైతుల కరణం ఉండి తదుపరి వనిజ కరణం వస్తుంది. వర్జం సాయంకాలం 4:10 ప్రారంభమై 5:56 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం పగలు 12:24 ప్రారంభమై 1:12 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:46 ప్రారంభమై 3:36 వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 2:41 ప్రారంభమై 4:27 వరకు ఉంటాయి. రాహుకాలం ఉదయం 7:30 ప్రారంభమై 9 గంటల వరకు ఉంటుంది. గుళికాకాలం మధ్యాహ్నం 1:26 ప్రారంభమై 2:49 వరకు ఉంటుంది. యమగండం పగలు 10:30 ప్రారంభమై 12 గంటల వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:20 సూర్యాస్తమయం సాయంకాలం 5:34 సూర్యుడు సంచరించేటటువంటి రాశి ధనుస్సు రాశిలోను చంద్రుడి యొక్క సంచారం సింహరాశిలోనూ జరుగుతుంది. ఈరోజు తూర్పు వైపు వారసులు గనక సాధ్యమైనంత వరకు తూర్పు వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. ఇక ఈరోజు విశేషించి గ్లోబల్ ఫ్యామిలీ డేగా జరుపుకుంటారు. అలాగే ఆంగ్ల సంవత్సరాది. ఈరోజు ఉండేటటువంటి విశేషాలను విశిష్టతలను తెలుసుకున్నాం కనుక ఈరోజు గ్రహగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఇంట బయట కూడా ఒత్తిడి పూర్వకమైనటువంటి వాతావరణం, ముఖ్యమైనటువంటి పనుల్లో అవాంతరాలు ఆటంకాలు ఏర్పడడం, అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంచెం బద్ధకం పెరిగేటటువంటి పరిస్థితి, చిన్ననాటి విషయాలను జ్ఞాపకం చేసుకుని అయిపోయినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుని మానసికంగా ఏదో తెలియనటువంటి అసంతృప్తికి లోనయ్యేటటువంటి పరిస్థితి, శత్రుమూలకంగా ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా నిరుత్సాహపరమైనటువంటి వాతావరణం కనిపించడం వలన ఏదో తెలియనటువంటి భయ ఆందోళనలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. 100% నూతనంగా చేసేటటువంటి రుణ ప్రయత్నాలు కొంతవరకు కలిసి వచ్చినప్పటికీ ఆ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ లేదా ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ మీరు అనుకున్నటువంటి ధనం చేతికి రాక కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మార్గ మధ్యంలో కానీ లేదా ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ లేదా పై స్థాయి కలిగినటువంటి వ్యక్తులు సహాయ సహకారాలు అందించడం, మాట ఆకస్మికంగా ధనయోగాన్ని ఇచ్చేటటువంటి విధానంలో ఉండడం జరుగుతుంది. విద్యార్థులకు ప్రయత్నంలో ఎంత చేసినప్పటికీ కొంచెం నిరాశ చెందేటటువంటి రోజుగానే ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన అనేటటువంటిది చాలా అవసరం. ఈరోజు కొంచెం ఆధ్యాత్మిక చింతన కూడా పెరగడం, విశేషమైనటువంటి దేవాలయాలను దర్శించుకోవడం జరుగుతుంది. స్థిరాస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా వివాదాలు అనేటటువంటివి కలగడం, తద్వారా కొంత చికాకు అనేటటువంటిది కలుగుతుంది. వ్యాపారపరమైనటువంటి విషయం కూడా సామాన్యమైనటువంటి స్థితిలోనే నడుస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అదనపు బాధ్యతలు అనేటటువంటివి పెరిగి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ లేదా మీ వాహనాన్ని అమ్మేటటువంటి పరిస్థితుల్లో కానీ కొంచెం చలానాలు లాంటివి కట్టవలసినటువంటి పరిస్థితి, అధికారులతోటి కొంచెం చర్చలు అనేటటువంటివి కొంచెం ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా దుర్గా దేవాలయాన్ని కానీ అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీ దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు.
కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ప్రతి వ్యక్తి కూడా మీ సలహాలను, సంప్రదింపులను, సహాయాన్ని పొందడం అయిన తర్వాత మా వల్లనే వీడు బతుకుతున్నాడు అన్నటువంటి విధంగా మాట తీరు అనేటటువంటిది చెప్పేటటువంటి విధానంలో ఉండడం, మీకున్నటువంటి విలువను కూడా వాళ్ళ భిక్షగా చెప్పేటటువంటి పరిస్థితి. ఆప్తులు అవ్వచ్చు, సన్నిహితులు అవ్వచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని వాడుకుని మీ ద్వారా ప్రతి పని చేయించుకుని ఒక కూరలో కరివేపాకు అనేటటువంటి విధానంలో తీసేస్తారేమో అనేటటువంటి భయము, ఆందోళన మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. స్థిరాస్తి విషయాల నిమిత్తంగా కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాల్లో కానీ, అమ్మేటటువంటి ప్రయత్నాల్లో కానీ పరిపూర్తిగా కాగితాల విషయం నిమిత్తంగా చాలా జాగ్రత్తలు తీసుకుని పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే మీరు ఏ నిర్ణయాన్నైనా తీసుకోండి. ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు షూరిటీ సంతకాలు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మధ్యవర్తిత్వము అనేటటువంటిది వహించకండి. ఎంతో కాలంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల వలన కొద్దిగా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. గృహ నిర్మాణాది పనుల విషయం నిమిత్తంగా అవాంతరాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా రావలసినటువంటి బాకీలు కానీ, రావలసినటువంటి పనులు కానీ, పెట్టుబడి పెట్టేటటువంటిది కానీ సకాలంలో పెట్టలేకపోయానే అనేటటువంటి అసంతృప్తి అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అధికమయ్యేటటువంటి పరిస్థితి. మీ సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని బాగా వాడుకుని వాళ్ళ పబ్బాన్ని గడుపుకునేటటువంటి పరిస్థితి. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా, కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం చికాకులు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మధ్యత్వంలో కొంత శుభమైనటువంటి ఫలితాలను కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన కానీ, అన్నదమ్ముల యొక్క సహకారం వలన కానీ, లేదా ప్రధానంగా మీ బంధువర్గంలో ఉండేటటువంటి వాళ్ళు, స్నేహితులు కానీ ఇదో రకంగా సహాయ సహకారాలు ఆదాయ మార్గానికి ఉపయోగపడేటటువంటి విధానంలో చెబుతున్నప్పటికీ పైన ఉదాహరించినటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుని దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం అనేటటువంటి దాన్ని పారాయణ చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ మిథున రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన అనేక రకాలైనటువంటి సమస్యలు కానీ, వివాదాలు కానీ ఏవైతే ఎక్కువ కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటికి పరిష్కార దిశగా మార్గాలు, అడుగులు అనేటటువంటివి వేసే అవకాశాలు ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా నూతన వస్తు, వాహన, ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది అనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు విద్యార్థులకు ప్రధానంగా ఆశించినటువంటి విధానంలో లక్ష్య సాధన అనేటటువంటిది కలుగుతుంది. పరిపూర్తి విద్యాపరమైనటువంటి విషయం నిమిత్తంగా న్యాయము అనేటటువంటిది చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించేటటువంటి ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తయ్యేటటువంటి అవకాశాలు ఈరోజు విశేషంగా కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానీ, లేదా రుణపరమైనటువంటి ప్రయత్నాల విషయం నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ పూర్తిగా సంతృప్తిదాయకమైనటువంటి విధానంలో నడుస్తుంది. మనస్ఫూర్తిగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ మనస్ఫూర్తిగా అనుకున్నటువంటి ప్రతి పని కూడా విజయవంతంగా, వివాదరహితంగా, అనుకూలంగా బయటపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఒడిదుడుకులు అనేటటువంటివి కూడా తగ్గి కొంత ఊరట అనేటటువంటిది లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా క్రమక్రమంగా అభివృద్ధి బాటలోనే నడిచేటటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా నూతన ఒప్పందాలు రావడం, అలాగే పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుని అన్ని విధాలా కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించడం అనేటటువంటిది జరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలు కానీ, నూతనమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిదాయకమైనటువంటి పనుల గురించి కానీ ఏమైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా సమసిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సాయంత్రం దాటిన దగ్గర నుంచి బంధుమిత్రులు మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇబ్బందులకు గురి చేయడం, నరఘోష అనేటటువంటిది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వల్పంగా ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు శుభ ఫలితాలు మరింతగా పొందడానికి, అనుకూలత ఏర్పడడానికి శ్రీరామ రక్షా కవచాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా
రామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన చేసేటటువంటి పనులన్నీ కూడా మధ్యలోనే నిలిచిపోతూ ఉండడం, ఆశించినటువంటి మేర పనులు కాక ఇబ్బందులు పడడం, ఆత్మీయుల నుంచి అలాగే సన్నిహితుల నుంచి కూడా కొద్దిగా వ్యతిరేక భావనలు కలిగేటటువంటి పరిస్థితి. విలువైనటువంటి వస్తువుల విషయంలో స్త్రీలు ప్రధానంగా చాలా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆశించినటువంటి మేర ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. నిదానంగా మీరు పెంచుకునేటటువంటి ప్రయత్నాల గురించి ఎక్కువగా ఆలోచించండి తప్ప వచ్చినటువంటి డబ్బుని వెంటనే ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలతోటి ఆసక్తి అనేటటువంటిది పెరుగుతుంది తప్ప ఆర్థికంగా మాత్రం అభివృద్ధి చెందేటటువంటి పని మీద కొంచెం మందకొడిగా సాగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులకు పరీక్షాపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం గడ్డు కాలంగానే చెప్పుకోవచ్చు. సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు, రాజకీయ పరంగా ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఒత్తిడి కొంచెం పెరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలతోటి నూతన ఉత్సాహం ఏర్పడినప్పటికీ వాళ్ళే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి పరిస్థితి, మీ ద్వారా ఏదో రకమైనటువంటి పనులను పూర్తి చేసుకుని మిమ్మల్ని గాలికి వదిలేసేటటువంటి విధానంలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగాను మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి కొంచెం వ్యాపారంలో నష్టాన్ని వాటిల్లేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఊహించని మార్పులు అనేటటువంటివి ఏర్పడతాయి. ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగాను కుటుంబ సభ్యులతోటి కొంచెం మాట్లాడేటటువంటి సమయంలో కొంచెం జాగ్రత్త పడడం చాలా మంచిది. ఈరోజు మీకు సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, పైన ఉదాహరించినటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి శివాష్టోత్తరాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ప్రధానంగా చిన్నప్పటి నుంచి సరదాగా గడిపేటటువంటి స్నేహితులను కానీ, మిత్రులతో కానీ, లేదా దూరపు బంధువుల నుంచి కానీ కలుసుకునేటటువంటి అవకాశాలు, మీ ఇంటికి సంబంధించినంత వరకు స్నేహితులు, సన్నిహితులు లేదా ఇంటి దగ్గర బంధువులు చాలా కాలం తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపేటటువంటి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, గృహపరమైనటువంటి ఆలయ సందర్శనాది విశేషమైనటువంటి దేవాలయాన్ని సందర్శించడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన ఉత్సాహంతో మీరు ఇదివరలో ఏవైతే పనులు ఆటంకాలు అని అనుకుంటున్నారో అటువంటి పనులన్నింటినీ కూడా వ్యవహారంతో సన్నిహితుల యొక్క సహాయ సహకారాలతోటి పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు అనేటటువంటివి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే నిరుద్యోగస్తులకు ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా నూతన అవకాశాలు అనేటటువంటివి ఏర్పడడం, ముఖ్యమైనటువంటి విషయాల్లో అన్నదమ్ముల నుంచి కానీ ఆడపడుచుల నుంచి కానీ వారి యొక్క సహాయ సహకారము అనేటటువంటిది స్వీకరించడం వలన వారి యొక్క సహకారం వలన అనుకూలత ఏర్పడడం జరుగుతుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల నిమిత్తంగా కానీ లేదా భవిష్యత్ కార్యాచరణ నిమిత్తంగా నూతన ఒప్పందాల గురించి కానీ ఏదైతే మీరు అనుకుంటున్నారో, నిలిచిపోయాయి అని అనుకుంటున్నారో వాటిని వేగవంతంగా పూర్తి చేసేటటువంటి ప్రక్రియకు అనుసంధానంగా చేసుకునేటటువంటి ఆలోచనలు కలగడం జరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆశించినటువంటి రేటులో కొంచెం ఎక్కువగా విస్తరించేటటువంటి అవకాశాలు కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈరోజు మధ్యాహ్నం దాటిన దగ్గర నుంచి మాత్రం కొంచెం చివరిలో మాత్రం పనుల్లో ఏదో రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకు అనేటటువంటిది ఉంటుంది. చిన్న అనారోగ్య సమస్య అనేటటువంటిది కూడా సాయంత్రం దాటిన తర్వాత ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా నూతన ఉత్సాహంతో అధికారులు కూడా మీ అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి విధానంలోనూ ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలు కానీ లేదా చిన్నపరమైనటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటి ప్రయత్నాలు
చేద్దాము అని అనుకుంటున్నట్లయితే ఈ రోజు కనుక మీరు ప్రయత్నపూర్వకంగా మీరు గనక చేసినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు మీరు విజయం సాధిస్తారు అనడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మీకు సర్వ విధాల అనుకూలతలు ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి నవగ్రహ దేవాలయాన్ని దర్శించడం, అలాగే నవగ్రహాలకి స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన సంఘంలో గౌరవ మర్యాదల విషయం నిమిత్తంగా లోటు ఏర్పడుతుందేమో అనేటటువంటి భయం, ఎంతో కాలంగా ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం, కొన్ని వ్యవహారాల్లో కొన్ని విషయాల నిమిత్తంగా తల దూర్చడం వలన ఇబ్బందులు పడుతున్నాము అని తెలుసున్న వాటి నుంచి బయటకు రావడానికి కొంత ఆర్థికంగా నష్టాన్ని వాటిల్లడం అనేటటువంటిది జరుగుతుంది. ఆప్తుల నుంచి, సన్నిహితుల దగ్గర నుంచి కొన్ని వినకూడనటువంటి వార్తలు వినవలసినటువంటి పరిస్థితి. విద్యార్థులకు ప్రతిభా పాఠవాలు ఎన్నున్నప్పటికీ ఇదో రకమైనటువంటి విధంగా విద్యాపరమైనటువంటి ఆటంకాలు అనేటటువంటివి ఏర్పడడం, ఉన్నత అధికారులతోటి చికాకులు అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది. సన్నిహితుల నుంచి, స్నేహితుల నుంచి ఏదో రకమైనటువంటి విధంగా కొంత సహాయ సహకారాలు అందుతున్న భూపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నదమ్ముల నుంచి, ఆడపడుచుల నుంచి కొంచెం జాగ్రత్త పడటము అనేటటువంటిది మంచిది. వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలను, సంప్రదింపులను తీసుకొని తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తోచినటువంటి పని చేయడానికి కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా బాధ్యతాయుతమైనటువంటి విధంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఏదో తెలియనటువంటి లోపం వలన కొన్ని చికాకులు, ఇబ్బందులు ఏర్పడడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా మానసికంగా చికాకును పొందడం అనేటటువంటిది జరుగుతుంది. ఈరోజు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా ఆంజనేయ దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఇంటికి సంబంధించినటువంటి ప్రధానంగా కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా శుభకార్యాల్లో పాల్గొనడం, శుభకార్యాలను నిర్వర్తించడం కానీ జరుగుతుంది. నూతన ఒప్పందాలు అనేటటువంటివి కలిసి వస్తాయి. నూతన వాహన కొనుగోళ్లు అనేటటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతమయ్యేటటువంటి విధానంలో ఉంది. మిమ్మల్ని ఈరోజు జరిగేటటువంటి కొన్ని సంఘటనలను మార్పుతోటి, అంటే జీవితంలో మంచి మార్పుకు గురి చేసేటటువంటి విధంగా ఈరోజు మీకు సహకరిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చేసేటటువంటి పనులు అన్నీ కూడా కొంతవరకు నిదానంగా సాగేటటువంటి విధానంలో ఉంటుంది. బంధువుల నుంచి సహకారం కానీ, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కానీ, వాళ్ళు ఇచ్చేటటువంటి సలహా కానీ కొన్ని నిర్ణయాలలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి, అనుకూలత ఏర్పడడానికి విశేషమైనటువంటి విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంటా బయట కూడా మీకు అప్పచెప్పినటువంటి పనులని బాధ్యతాయుతంగా సమర్థవంతంగా నిర్వహిస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఒత్తిడిలో అనేటటువంటివి అధిగమించేటటువంటి పరిస్థితి, లాభాలను అందుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉన్నటువంటి వ్యక్తులకు పని భారము అనేటటువంటి దాని నుంచి కొంత ఊరట లభించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ చాలా బాధ్యతాయుతమైనటువంటి విధంగా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త పడుతూ, అనుకూలతలను ఏర్పరచుకుంటూ, స్నేహితులను కలుసుకుంటూ అన్ని విధాలా కూడా ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని గడిపేటటువంటి రోజుగానే ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు అన్ని విధాల మరింత శుభ ఫలితాలను పొందడానికి, ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి దేవాలయాన్ని దర్శించుకుని విష్ణు సహస్రాన్ని పారాయణ చేయడం కానీ, లేదా విష్ణు సంబంధమైనటువంటి అష్టోత్తరాన్ని పారాయణ చేయడం వలన కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు,
వృశ్చిక రాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆధ్యాత్మిక చింతన పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, పరిపూర్తిగా భగవంతుడు నా యందు ఉన్నాడు, నాతోడు ఉన్నాడు అనేటటువంటి భావన కలగడం జరుగుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల విషయం నిమిత్తంగా దిగ్విజయమైనటువంటి విజయవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. స్థిరాస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా వివాదాలు ఏమైనా జరుగుతున్నా, లేదా స్థిరాస్తి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యలు ఏమైనా ఎదురవుతున్నా, వాటి అన్నింటి యందు కూడా మీదే విజయాన్ని సాధించేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఆటుపోట్లు అనేటటువంటి వాటి అన్నింటినీ కూడా అధిగమించి తగినటువంటి విధంగా అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలను అందుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేసేటటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రతి పని యందు కూడా అభివృద్ధి అనేటటువంటిది బాటలు వేసుకునేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, సన్నిహితుల నుంచి కూడా సహాయ సహకారాలు పరిపూర్తిగా అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా నూతన నిర్ణయాలు అనేటటువంటివి మీకు అనుకూలించేటటువంటి విధానంలో ఉంది. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉత్సాహపరమైనటువంటి వాతావరణం ఏర్పడడం, ప్రమోషన్లు కానీ లేదా ఇంక్రిమెంట్ పరంగా ఉండేటటువంటి కొంత ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కానీ లభ్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం నుంచి రాత్రి మధ్యలో ప్రయాణం అనేటటువంటి విషయం నిమిత్తంగా కొంచెం జాగ్రత్త పడడం మంచిది. కుటుంబ సభ్యులతోటి సాయంత్రం దాటి రాత్రి దగ్గర నుంచి కూడా కొంచెం చికాకులు, చిన్నపాటి విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. దూర ప్రయాణాలు అనేటటువంటి వాయిదా వేయడం మంచిది. ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, సూర్య ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను, ఇబ్బందుల నుంచి బయటకు రావడం, అనుకూలతలను, పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలను పొందడానికి ఉపయోగం అవుతుంది అని తెలియజేస్తూ తదుపరి ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ యొక్క ధనస్సు రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన వృత్తి, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉన్నతమైనటువంటి స్థితి నుంచి మీరు ఎవరైతే మాట పడకూడదు అని అనుకుంటున్నారో సామాన్యమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మిమ్మల్ని మాట వదిలేసేటటువంటి పరిస్థితి, స్థిరాస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా వివాదపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడడం, గృహ నిర్మాణాది పనుల నిమిత్తంగా చేసేటటువంటి పనుల్లో నిర్మాణాత్మకమైనటువంటి విషయం నిమిత్తంగా కొంత ధనాన్ని నష్టపోయేటటువంటి పరిస్థితి, నిరుద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా తగినటువంటి గుర్తింపు అనేటటువంటిది లేక దగ్గర దాకా వచ్చినటువంటి అవకాశాలను కూడా చేయి జార్చుకునేటటువంటి పరిస్థితి, పనుల యందు నూతన ఉత్సాహంతో చేద్దాము అని అనుకోవడమే తప్ప దాన్ని ఆచరించేటటువంటి పరిస్థితి లేక ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టల నిమిత్తంగా ప్రాకులాడడమే తప్ప ఏ పనిని కూడా పూర్తి చేసి నేను ఇది చేశాను అని చెప్పుకునేటటువంటి పరిస్థితి లేక కొంచెం నిర్మోహమాటంగా, నిర్లజ్జగా ఉండేటటువంటి విధంగా ఇబ్బంది పడేటటువంటి విధానాన్ని నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం వలన అనుకూలత ఏర్పడుతుంది అనేటటువంటిది గ్రహించండి దయచేసి. అలాగే మీరు మాట తీరు అనేటటువంటిది అద్భుతంగా ఉంటుంది, ఆచరణ అనేటటువంటిది అద్భుతంగా ఉంటుంది. మీరు చేయగలిగినటువంటి పనిలో ప్రతి దాంట్లోనూ ముందుండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అనవసరమైనటువంటి ఖర్చుల వలన, మిత్రుల వలన, స్నేహితుల వలన, లేదా మీకు సంబంధించినటువంటి అనవసరమైనటువంటి విషయాల నిమిత్తంగాను ఆడవారి వలన ప్రధానంగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి నుంచి వివాదాలకు దూరంగా ఉండడానికి, అనుకూలత ఏర్పడడానికి గణపతికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారికి బెల్లాన్ని నివేదన చేయడం, గణపతికి సంబంధించినటువంటి విధంగా గణేష అష్టకాన్ని కానీ, గణేష అష్టోత్తరాన్ని కానీ పారాయణ చేయడం వలన సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన అన్నదమ్ములతో కానీ, ఆడపడుచులతో కానీ ఆస్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఇంటికి సంబంధించినటువంటి పనులు మధ్యలోనే నిలిచిపోవడం, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోయేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యమైనటువంటి పని, ఈ పని నేను చేస్తే అన్ని విధాలా బాగుంటుంది అని తెలిసినా ఇదో రకమైనటువంటి విధంగా ఆ పనుల యందు అశ్రద్ధ అనేటటువంటిది పెరిగిపోవడం,
సన్నిహితుల నుంచి, ఆప్తుల నుంచి కొన్ని వినకూడనటువంటి మాటలు వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. నిరుద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఎండమావుల్లాగే ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా, నూతన పెట్టుబడి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు అని చెప్పేసి చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సమస్యలతో కూడుకున్నటువంటి వాతావరణం. ఎంత చేసినా ఏం చేసినా సరే ఏదో రకమైనటువంటి సూటిపోటి మాటలతోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అశ్రద్ధ చేసేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందులు పడుతున్నా ఏదో రకంగా రూపాయి సంపాదించాలి అనుకునేటటువంటి తాపత్రయం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రధానంగా మనం ఉంటేనే, ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలము అనేటటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, దత్త స్తవాన్ని పారాయణ చేయడం వలన, లేదా కుదిరితే ప్రతిరోజు మానకుండా గురు చరిత్రను పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ప్రధానంగా రాజకీయ పరంగా ఉన్నటువంటి ప్రత్యర్థులు సహితం మిమ్మల్ని మిత్రులుగా చేసుకునేటటువంటిగా, లేదా మిత్రులుగా మారేటటువంటి విధంగా ఉండేటటువంటి అనుకూలతలు ఏర్పడేటటువంటి రోజుగా ఈ రోజును చెప్పుకోవచ్చు. నిరుద్యోగస్తులకు పరిపూర్తి ప్రయత్నం చేసిన, లేదా మీకు పరిచయస్తుల ద్వారా ఏదో రకమైనటువంటి ప్రయత్నాన్ని చేసిన, ఆ ప్రయత్నాలన్నీ కూడా కలిసొచ్చేటటువంటి విధానంలో ఉండే రోజుగా కూడా చెప్పుకోవచ్చు. వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా లక్ష్య సాధనకు ఈరోజు మీకు బ్రహ్మాండమైనటువంటి రోజుగా కనిపిస్తోంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అదనపు బాధ్యతలను సహితం సమర్థవంతంగా నిర్వర్తించి తద్వారా మీరు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చేపట్టేటటువంటి పనులు కూడా అనుకూలమైనటువంటి సమయానికి, అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేసేటటువంటి సామర్థ్యం అనేటటువంటిది మీకు లభ్యమవుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంచెం మెరుగుపడేటటువంటి విధానంలోనే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి మాటలు లేవు. సన్నిహితుల నుంచి, స్నేహితుల నుంచి, మిత్రుల నుంచి కూడా అన్ని విధాలా కూడా పరిపూర్తి సహాయ సహకారాలు అనేటటువంటివి అన్ని విధాలా అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయం నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలమైనటువంటి విధానంలో వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. నూతన వాహనాలు కానీ, నూతనపరమైనటువంటి ఆలోచన సరళ కానీ అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటుంది. అనుకోని విధానాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా విశేషమైనటువంటి అనుకూల ఫలితాలు అనేటటువంటివి ప్రారంభమవుతాయి. అన్ని విధాలా కూడా సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా కొంతవరకు తగ్గుతాయి, కానీ కొద్దిగా ఆయాసం కానీ, లేదా దగ్గుకి, రొంపకి, శ్లేష్మానికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కొంతవరకు ఏర్పడుతుంది. కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈరోజు మీకు సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన స్నేహితులు కానీ, బంధుమిత్రులు కానీ, లేదా మీకు సంబంధించినటువంటి శత్రువులు కానీ వాళ్ళు కూడా మీకు ఈరోజు పరిపూర్తి సహాయ సహకారాలు అందించడం, మిమ్మల్ని ఎవరైతే నిందించారో ఆ నిందించినటువంటి వాళ్ళే మీకు గొప్ప వ్యక్తిగా కీర్తించేటటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. ప్రధానంగా నిరుద్యోగస్తులకు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్పుకోవచ్చు. నూతన వస్తు వాహన ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది ప్రధానంగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడుతుంది. చేసేటటువంటి పనుల్లో కొంత నిదానంగా చేసేటటువంటి పరిస్థితి, కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి గురించి ఎదురు చూస్తూ ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ, ఎవరు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ నిదానమే ప్రధానము అనేటటువంటి పద్ధతిలో ఆర్థిక పరిస్థితిని, అటు ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలను
సమర్థవంతంగా నిర్ణయించేటటువంటి పరిస్థితి, వ్యక్తిగా మిమ్మల్ని కీర్తించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాత రుణాలు అనేటటువంటి కొంతవరకు తీర్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చిన్న తరహా పరిశ్రమల నిమిత్తంగా చేసేటటువంటి వారికి నూతన ఉత్సాహపరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయం నిమిత్తంగాను, రాత్రిపూట ప్రయాణాల విషయం నిమిత్తంగాను కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇంటికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఎవరో ఒకరి యొక్క సహాయ సహకారాల వలన లాభిస్తాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వ్యాపారం మాత్రం ఆశించినటువంటి విధానంలో అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తోంది, అనుకూలత అనేటటువంటిది కలుగుతుంది. ఈరోజు మీకు సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, పైన ఉదహరించినటువంటి శుభ ఫలితాలు మరింత అభివృద్ధి చెందడానికి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా మహాలక్ష్మి దేవాలయాన్ని కానీ లక్ష్మీనారాయణ దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి చేస్తున్నట్లుగా అయితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుడేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.